బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీకి హాజరు విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నారా? అసెంబ్లీకి ఇక హాజరు కాబోమని చెప్పిన జగన్ మళ్ళీ ఎందుకు వెళ్తానంటున్నారు? అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుందన్న భయం వెంటాడుతోందా? 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేసే ఛాన్స్ ఉందన్న రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో జగన్ వెనక్కి తగ్గారా? రద్దు పేరుతో జగన్ను అసెంబ్లీకి రప్పించడానికి కూటమి నేతలు వ్యూహం పన్నుతున్నారా? అసెంబ్లీకి వెళ్తే విమర్శలు చేస్తారన్న ఆందోళనలో ఉన్న జగన్ కూటమి ప్రభుత్వానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే జగన్ కొత్త ప్లాన్ వేశారా? గవర్నర్ ప్రసంగానికి వెళ్లడం ద్వారా వేటు తప్పించుకోవాలనుకుంటున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేస్తే కుదరదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొన్ని రోజుల క్రితం స్పష్టం చేశారు. అసెంబ్లీ 60 దినాల్లో ఎలాంటి సమాచారం లేకుండా హాజరు కాకపోతే అతని శాసన సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దవుతుందని రఘురామకృష్ణరాజు తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది. సో ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందండి, గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పకపోతే కుదరదు, మళ్ళీ అప్లై చేస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్ ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పట్ల 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన, నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అని చేత అది కుదరదు అంటానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది.